హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం కమ్యూనల్ అవార్డు గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటే 1932లో జరిగిన పూనా ప్యాక్ట్ని కూడా కవర్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. దీనికోసం 1906 ఇయర్కి వెళ్ళాలి. ఆ సంవత్సరంలోనే ముస్లిం లీగ్ ఫామ్ అయింది. ముస్లిం లీగ్ యొక్క ఫౌండర్స్ వచ్చేసి ఖ్వాజా సలీముల్లా, విక్రమ్ ఉల్ ముల్క్, సయ్యద్ అమీర్ అలీ, ఖాన్ బహదూర్ గులాం, సర్ సుల్తాన్ మొహమ్మద్ షా ఆర్ ఆగా ఖాన్. ముస్లిం లీగ్లోని పెద్ద పెద్ద లీడర్స్ అందరూ బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి తమ సమస్యను తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ముస్లిమ్స్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ రెండింటిలో అండర్ రిప్రజెంటెడ్గా ఉన్నారు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ముస్లిమ్స్ యొక్క సంఖ్య హిందూస్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంది అని. అందుకే ముస్లిం లీగ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్లో సపరేట్ ఎలక్టరేట్ ప్రొవైడ్ చేయమని కోరింది. ఈ సపరేట్ ఎలక్టరేట్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సపోజ్ మీరుంటున్న దగ్గర టోటల్ పాపులేషన్ 10 మెంబర్స్ అనుకుందాం. ఈ 10 మెంబర్స్లో 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ముస్లిమ్స్ అనుకుందాం. సో ఆ ప్లేస్లో ముస్లిమ్స్ మెజారిటీలో ఉన్నారు. ముస్లిం లీగ్ ఏమడిగిందంటే, ఇలా ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ కేవలం ముస్లిం క్యాండిడేట్స్ మాత్రమే ఎలక్షన్లో నిలబడాలి అండ్ అక్కడి ముస్లిమ్స్ మాత్రమే వాళ్ళకి ఓటేయాలి అని. అంటే అదే ప్లేస్లో వేరే ధర్మానికి చెందిన ప్రజలున్నా కూడా వాళ్ళకి ఓటింగ్ రైట్స్ మాత్రం ఉండవు అండ్ ఎలక్షన్లో కూడా నిలబడలేరు. ఈ విధమైన అరేంజ్మెంట్ని సపరేట్ ఎలక్టరేట్ అని అంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ ముస్లిం లీగ్ చేసిన ఈ డిమాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909లో యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909ని మింటో మోర్లీ రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ టైం సపరేట్ ఎలక్టరేట్ని ఇందులోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సపరేట్ ఎలక్టరేట్ని ముస్లిమ్స్ డిమాండ్ ప్రకారం ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 ముస్లిం లీగ్కి మంచి రోజులే తీసుకొచ్చింది. దీని తర్వాత మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వమని కోరారు. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్స్ని కూడా యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో సిఖ్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్కి కూడా సపరేట్ ఎలక్టరేట్ని ప్రొవైడ్ చేశారు. ముస్లిమ్స్కి 1909 నుంచే సపరేట్ ఎలక్టరేట్ ఉండింది కదా. అండ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని మోంటాగు చెమ్స్ఫోల్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో దీన్ని పాస్ చేసిన 10 ఇయర్స్ తర్వాత ఈ యాక్ట్ యొక్క ప్రోగ్రెస్ని ఎగ్జామిన్ చేసేందుకు ఒక కమిషన్ని ఫామ్ చేయాలి అని మెన్షన్ చేశారు. ఈ ఫామ్ అయిన కమిషన్ ఫర్దర్గా ఏమేం కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఏమేం రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలో కూడా ప్రపోజ్ చేస్తుంది. కానీ 1927లోనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన లార్డ్ బిర్కెన్హెడ్ ఈ కమిషన్ని సెటప్ చేశారు. ఈ కమిషన్లో బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన 7 మెంబర్స్ ఉన్నారు. సర్ జాన్ సైమన్ ఈ కమిషన్ యొక్క చైర్మన్. జాన్ సైమన్ పేరుపైనే ఈ కమిషన్ని సైమన్ కమిషన్ అని అంటారు. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైమన్ కమిషన్ని కలిసేందుకు వెళ్ళారు. వాళ్ళతో అంబేద్కర్ అందరికీ సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చారు కదా, సో డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వండి అని కోరారు. అంబేద్కర్ ఇలా అడిగినందుకు ఇండియన్ లీడర్స్ అండ్ పీపుల్ నుండి చాలా అపోజిషన్ వచ్చింది. అంబేద్కర్ చాలా క్రిటిసిజంని భరించాడు. ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రతి ఒక్క లీడర్, పీపుల్ దాకా ఆ టైంలో సైమన్ కమిషన్ని అపోజ్ చేస్తూనే ఉన్నారు. బికాజ్ ఈ కమిషన్లో ఒక్క ఇండియన్ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. కానీ అంబేద్కర్ ఇవేం పట్టించుకోకుండా సైమన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి డిప్రెస్డ్ క్లాసెస్ కోసం సపరేట్ ఎలక్టరేట్ వచ్చేలా చూడండి అని అడిగాడు. మే 1930లో సైమన్ కమిషన్ తన రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ రిపోర్ట్ని డిస్కస్ చేసేందుకు అండ్ ఇండియన్ రిప్రజెంటేటివ్స్ అంటే మన లీడర్స్ యొక్క డిమాండ్స్ని మరింత అర్థం చేసుకునేందుకు 1930 నుంచి 1932 వరకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేసింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నవంబర్ 1930 నుంచి జనవరి 1931 వరకు, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 1931 నుంచి డిసెంబర్ 1931 వరకు జరిగింది. ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్తో పాటు రిమైనింగ్ కమ్యూనిటీస్కి సంబంధించిన లీడర్స్ కూడా సపరేట్ ఎలక్టరేట్ని అడుగుతూ ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ యొక్క సోల్ రిప్రజెంటేటివ్గా అటెండ్ అయిన గాంధీజీ ఇండియాలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని కోరాడు. అసలు అక్కడ సిచ్యువేషన్స్ చూసి అందరూ ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఫెయిల్ అయిపోయేటట్లుందే అనుకున్నారు. కానీ ఈ కాన్ఫరెన్స్ ఎండ్లోనే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క చైర్మన్ అయిన రామ్సే మెక్డొనాల్డ్ 2 బిగ్ అనౌన్స్మెంట్స్ చేశారు. ఫస్ట్ వన్, ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్లో 2 కొత్త ముస్లిం ప్రావిన్సెస్ని క్రియేట్ చేస్తాం అని చెప్పారు. అవే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అండ్ సింధ్.
అండ్ సెకండ్ వన్, రామ్సే మెక్డొనాల్డ్ ఇండియన్ లీడర్స్తో మీరంతట మీరే మీ మైనారిటీ ఇష్యూని సాల్వ్ చేసుకోండి, లేకపోతే మేమే కమ్యూనల్ అవార్డ్ని పాస్ చేసి మైనారిటీ రిప్రజెంటేషన్ ఇష్యూని సాల్వ్ చేస్తాం అని చెప్పారు. ఈ డిక్లరేషన్తోనే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎండ్ అయింది. ఈ కాన్ఫరెన్స్ జరిగిన విధానం చూసి గాంధీజీ చాలా కోప్పడ్డారు. గాంధీజీ 28 డిసెంబర్ 1931న ఇండియాకి తిరిగి వచ్చారు. రావడమే గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటే శాసనోల్లంఘన ఉద్యమం యొక్క సెకండ్ ఫేజ్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. కానీ కొత్త వైస్రాయ్ అయిన లార్డ్ విల్లింగ్టన్ చాలా యాక్టివ్ పర్సన్. మూమెంట్ స్టార్ట్ అవ్వకముందే అంటే 4th జనవరి 1932 రోజే గాంధీజీ అండ్ మిగతా ఇంపార్టెంట్ లీడర్స్ని జైల్లో వేశారు. మెయిన్ లీడర్స్ ఎవరూ లేకపోవడంతో సెకండ్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ పెద్దగా ఏం జరగలేదు. గాంధీజీని పూనాలోని ఎర్రవాడ జైల్లో ఉంచారు. ఇది జరిగిన కొద్ది సమయానికే ఆగస్టు 16, 1932న రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్లో ఇండియన్ కమ్యూనిటీస్ యొక్క రిప్రజెంటేషన్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేశారు అన్న న్యూస్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్నే కమ్యూనల్ అవార్డ్ ఆర్ మెక్డొనాల్డ్ అవార్డ్ అని అంటారు. ఈ కమ్యూనల్ అవార్డ్లో 2 మెయిన్ ప్రపోజల్స్ చేశారు. ఫస్ట్ వన్, ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్లో సీట్స్ని డబుల్ చేస్తాం అని చెప్పారు. అండ్ సెకండ్ ప్రపోజల్, ముస్లిం, సిఖ్స్, క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్తో పాటు డిప్రెస్డ్ క్లాసెస్కి కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇస్తామని చెప్పారు. అంటే డాక్టర్ అంబేద్కర్ 5 years నుంచి చేస్తున్న డిమాండ్ని ఫైనల్గా బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. కానీ ఇంకో పక్క గాంధీజీ కమ్యూనల్ అవార్డ్ని స్ట్రిక్ట్గా అపోజ్ చేశారు. ముఖ్యంగా డిప్రెస్డ్ క్లాసెస్కి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వడం గాంధీజీకి అస్సలు నచ్చలేదు. గాంధీజీ ఇది హిందూస్ని డివైడ్ చేసేందుకు బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం, దీనికి నేను ఒప్పుకోను అని చెప్పారు. అప్పుడు ఆయన పూనాలోని ఎర్రవాడ జైల్లో ఉన్నారు కదా. ఇక 28 సెప్టెంబర్ 1942న జైలు నుంచే ఇండెఫినెట్ ఫాస్ట్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. డిప్రెస్డ్ క్లాసెస్కి ఇచ్చిన సపరేట్ ఎలక్టరేట్ అంటే అణగారిన వర్గాలకు ఇచ్చిన ప్రత్యేక నియోజకవర్గాలని తిరిగి వెనక్కి తీసుకునేదాకా ఈ నిరాహార దీక్ష ఆగదు అని చెప్పాడు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏమో ఈ కమ్యూనల్ అవార్డుకి మమ్మల్ని బాధ్యుల్ని చేయొద్దు, డిప్రెస్డ్ క్లాసెస్ లీడర్ అయిన అంబేద్కర్ డిమాండ్ చేయడం వల్లే ఈ సపరేట్ ఎలక్టరేట్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలని ఇచ్చాము అని చెప్పారు. సో కమ్యూనల్ అవార్డులో ఎలాంటి చేంజెస్ కావాలన్నా మీరు అంబేద్కర్తోనే మాట్లాడండి అని చెప్పారు. ఏమీ తినకుండా అలా నిరాహార దీక్ష చేయడం వల్ల గాంధీజీ యొక్క హెల్త్ క్షీణిస్తూ ఉంది. అందుకే పండిట్ మదన్ మోహన్ మాలవ్య, తేజ్ బహదూర్ సప్రు అండ్ సి రాజగోపాలాచారి లాంటి బిగ్ లీడర్స్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి తన సపరేట్ ఎలక్టరేట్ డిమాండ్ని వెనక్కి తీసుకోమని కోరారు. కానీ అంబేద్కర్ వాళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒక పక్క గాంధీజీ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వెళ్తుంది. ఇంకో పక్క అంబేద్కర్ మాత్రం తన డిమాండ్ని వెనక్కి తీసుకోవడానికి రెడీగా లేడు. గాంధీజీ యొక్క లక్షల ఫాలోవర్స్ అంబేద్కర్ని ఒక విలన్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. అల్టిమేట్గా ఈ ప్రెషర్ వల్ల అంబేద్కర్ అండ్ గాంధీజీ మధ్య నెగోషియేషన్స్ అంటే చర్చలు స్టార్ట్ అయ్యాయి. అండ్ వీటి రిజల్టే 1932లో సైన్ చేసుకోబడిన పూనా ప్యాక్ట్. పూనా ప్యాక్ట్లోని ప్రపోజల్స్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. And thank you so much for watching and supporting Bookstava.